ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. నమస్తే, పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు డాక్టర్ అజయ్. మేము బయోవేదిక్ ఫ్లవర్ థెరపీస్ అనే కాన్సెప్ట్ ద్వారా సయాటికా అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించాలి అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. సయాటికా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీక్నెస్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అండ్ హిప్ జాయింట్. సో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు లేడీస్లోని కొంత ఫీమేల్ హార్మోన్స్ కూడా మీకు బోన్ డెన్సిటీని స్టిమ్యులేట్ చేస్తుంటాయి. సో బోన్ డెన్సిటీని తగ్గించే ఆహారం తీసుకోకూడదు. అదేంటంటే మీకు మెయిన్గా ఇవాళ రేపు పాలు, కోవా, పన్నీరు, చీజ్ అండ్ కోడిగుడ్డు ఇవన్నీ పదార్థాలు కూడా మీకు బోన్ డెన్సిటీని తగ్గిస్తుంటాయి బికాజ్ ఆఫ్ ద హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల. సో ఈ ఆహారం అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకటి, మీరు రెగ్యులర్గా కింద కూర్చొని లేగడం, లేకపోతే యూట్రస్ మీద కరెక్ట్గా స్ట్రెస్ పడేటట్టు ఎక్సర్సైజెస్ కానీ పని కానీ చేసుకున్నప్పుడు మీకు ఆ పీరియడ్స్ క్లియర్గా ఉంటే ఈ బోన్స్ కూడా డెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అదొకటి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకొకటి, ఫుడ్లోని మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే అసిడిక్ సైకిల్ ఉన్నవి తీసుకోకూడదు. మెయిన్ ఏంటంటే గోధుమ ఒకటి, టమాటోల్లోని మీకు ఆ లైకోపర్సికన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది విచ్ డ్యామేజెస్ ద జాయింట్స్. అలాగే వీటిలో గ్లూటెన్ ఉంటుంది. ఇది కాకుండా చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఏంటి, మనకి మజ్జిగ, పెరుగు, బార్లీ వాటర్, గంజి, రాగిలు లేకపోతే జొన్నపిండి జావా ఇలాంటివి తీసుకునేటప్పుడు మీకు ఆ సిస్టమ్ అంతా కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మేము ఫ్లవర్ మెడిసిన్స్లో ఈ త్రీ ఆస్పెక్ట్స్ని కవర్ చేసుకుంటూ మెడిసిన్స్ ఇస్తాము. ఫస్ట్ ఏంటంటే ఆ కాల్షియం మెటబాలిజం కరెక్ట్ అవ్వడానికి, ఆ బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉండడానికి ఒక మెడిసిన్ ఉంటుంది. అదేంటంటే మీకు ఆ స్కెలిటల్ సిస్టమ్ని మొత్తం అది సెట్ రైట్ చేస్తుంది. ఇప్పుడు మీకు జాయింట్ అరిగిందంటే ఓన్లీ ఇక్కడే అరగదు, మొత్తం బాడీలోనంతా కూడా మీకు ప్రతి చోట స్కెలిటల్ సిస్టమ్ వీక్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఇంపాక్ట్ ఎక్కువ తెలుస్తుంటుంది అన్నమాట. రెండోది వచ్చి ఆ వాతం, ఆ విండ్ ఎలిమెంట్ అనేది బాడీలో డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. విండ్ అనేది మూమెంట్, చలనం. ఆ చలనం ఎక్కడైతే ఆగిపోయిందో మీకు అక్కడ నొప్పులు వస్తాయి అన్నమాట. సో ఆ మూమెంట్ని ఫ్రీ చేయడానికి ఒక హెర్బల్ డ్రింక్ ఒకటి, ఇన్ఫ్యూజన్ అంటే గ్రీన్ టీ లాగా ఉంటుంది. అది తాగినప్పుడు మీకు ఆ విండ్ ఎలిమెంట్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది బాడీలో. మూడోది వచ్చి ఆహారం, ఎక్సర్సైజ్. సో ఈ ఆహార వ్యవహారాలు మీరు కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు ఎప్పుడైతే బ్లడ్లో ఎసిడిటీ తగ్గి కడుపులో గ్యాస్ తగ్గినప్పుడు ఈ పెయిన్స్ రాకుండా ఉంటాయి. సో ఇదంతా మీరు ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకొని 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇంటెస్టైన్ క్లియర్ చేసుకొని మన మెడిసిన్స్ వాడితే మీరు సయాటికా పెయిన్స్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్స్ నుంచి కానీ పర్మనెంట్గా రిలీఫ్ పొందగలుగుతారు.